మత్తయి సువార్త 24వ అధ్యాయం 5-6 వచనాలు ఒక్కసారి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. చూడండి, నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. ఏమంట? యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. ఈరోజు మనము చాలా వింటా ఉన్నాం యుద్ధాల గురించి. అది ముఖ్యంగా ఇజ్రాయిల్ దేశం గురించి వింటున్నాం మనం. సరే పోనీ ఎక్కడో రష్యాలో యుక్రెయిన్లో జరిగింది అంటే మనం పట్టించుకోవచ్చు. కానీ ఈరోజు మరి యుద్ధము జరుగుతుంది అంటే అది ఎక్కడ అంటే ఇజ్రాయిల్ దేశము కదా. దానికి సూచనగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాము భిన్నమైన బోధనలు, దొంగ బోధలు, అబద్ధ బోధలు. మనం దేనికి మన చెవును ఇస్తున్నాం? ఇవన్నీ మన ముందు ఇప్పుడు కనపడట్లేదా? మేలుకోవాలంటే ఈరోజు మేలుకోవాలా? లేదు పాస్టర్ గారు ఇట్లనే చెప్తారు, మనం ఇట్లనే విందాం వెళ్ళిపోదాం అంటే కనుక ఇంకా మిమ్మల్ని ఎవ్వరు బాగు చేయలేరు అమ్మా. లేదు నేను బ్లెస్ అయితే చాలు, నా పరిస్థితి మారితే చాలు, నా అప్పులు పోతే చాలు అని నువ్వు అనుకుంటే కనుక నిన్నెవరు బాగు చేయలేరు కదా. ఒకరు అంటారు, నాకు నేను ప్రేమించిన అమ్మాయి నాకు రావాలి ప్రభువా, నేను ప్రేమించిన అబ్బాయి నాకు రావాలి ప్రభువా. ఇది యవనస్తుల ప్రార్థన కదా. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళ ప్రార్థన ఎట్లుంటుందంటే, ప్రభువా నా పిల్లలు చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి, వాళ్ళు ఇద్దరు మంచి పాస్ అయిపోవాలి, నా భర్త మంచి సంపాదించాలి, మా లైఫ్ సెటిల్ అయిపోవాలి, ఒక సొంత ఇల్లు, సొంత కారు, ఇంతకంటే మాకేమొద్దు ప్రభువా, ఇవి ఉంటే చాలు మాకు. తప్పులేదు మంచి కోరుకోవడం, కానీ అవి మనం పొందాలి అంటే దానికంటే ముందు మన జీవితం మారాలి, మన ఆలోచన మారాలి, మన ఉద్దేశం మారాలి. మన జీవితంలో జరిగే వాటిని మనము చూస్తున్నాము కాబట్టి ఈరోజు సమయాన్ని పోనివ్వక ఆలోచించే సమయం దేవుడిచ్చాడు. నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకుతున్నావు ఈరోజు, కానీ నీకు నచ్చినట్లు కాదు, దేవునికి నచ్చినట్టు నువ్వు బ్రతికినప్పుడే దేవుడు నిన్ను గణపరుస్తాడు. ఒకప్పుడు మనకు నచ్చినట్టు బ్రతికినాం, అందుకే క్రీస్తు మన కొరకు వచ్చి ఆయన మరణించాడు కాబట్టే, ఆయన తిరిగి పునరుత్థానుడైనాడు కాబట్టే మనము క్రైస్తవులముగా మారు మనసు పొంది మన జీవితాల్లో మార్చుకొని మన పితరులు కావచ్చు, మీరు కావచ్చు, రక్షణ పొంది క్రీస్తును మీరు సొంత రక్షణగా అంగీకరించి ఈరోజు క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు. మరి క్రీస్తును అంగీకరించినటువంటి మనము జీవించే పద్ధతులు మనం నేర్చుకోవద్దా? వాటిని అనుసరించకూడదా? పేరుకు మట్టికే క్రైస్తవులు, కానీ మన జీవితం మొత్తము ఏంటది? పేరుకి మట్టికే. ఇప్పుడు చూడండి, ఒక బెంజ్ కారు ఉంది, ఒక మారుతి కారు ఉంది. మారుతి కారుకి బెంజ్ కారు లోగో తీసుకొచ్చి మనం పెట్టినాం అనుకోండి, ప్రజలంతా ఏమంటారు? ఇది బెంజ్ కార్ అంటారా, మారుతి కార్ అంటారా? లేదు, లోగో మారింది కదా, ఇది బెంజ్ అనొచ్చా, మారుతి కదా. నువ్వు ఎట్లున్నావు తెలుసా? సేమ్ అదే పొజిషన్ నీది, పేరు మారిందంతే, నీ జీవితం మారలే. పేరు మారింది, నీ జీవితం మారలేదు. అందుకే అంటున్నాడు పౌలు గారు, దినములు చెడ్డవి. 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి మనం చదువుకుందాం ఇక్కడ. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులను ఉందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను ఒకటి బోధిస్తా ఉన్నా, వాక్యంలో ఉన్నట్లుగా బోధిస్తా ఉన్నా. వీళ్ళు ఎట్లా అంటే, వీళ్ళు ఊహించుకొని దేవుడు నాకు చెబుతున్నాడని చెప్పి
భిన్నమైన బోధలు మీకు చేసినప్పుడు జాగ్రత్త, అది నాశనానికి నడిపిస్తుందంట. ఎక్కడికి? మనం దాన్ని అనుసరిస్తూ ఉన్నాం. దేన్ని ఫాలో అవుతూ ఉన్నాం మనము? దేవుని వాక్యాన్న, మనుష్యులు బోధించే ఆ సొంత వాక్యాన్న ఈరోజు మనం నమ్మేది? మనుషులు చెప్పేది నమ్ముతున్నాను, దేవుని వాక్యం నమ్మట్లే. అందుకే ఈరోజు కళ్ళు తెరుచుకోవాలి. మనం ఈరోజు మెలకువగా ఉండాలా. చూడండి, ప్రకటన గ్రంథం 12:9 ఒకసారి చదవమ్మా. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. 12వ వచనం కూడా చదవండి. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసు. అపవాది తనకు సమయము కొంచెమేనని తెలుసుకుని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు అని చెప్పాడు. చూడండి, ఇక్కడ సాతానుడు తన దూతలతో పాటు త్రోసివేయబడ్డాడు. వానికి తెలుసు సమయం లేదు కాబట్టి ఎలాగైనా వీళ్ళని వాక్యము నుండి వాళ్ళని తప్పించాలి, వారు వాక్యం విన్నా ప్రార్థనలో ఉన్నా అన్నింటినీ తప్పుపట్టాలి అని వాళ్ళ మైండ్ పొల్యూట్ చేయడమే కాకుండా వారి విశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉంటాడు. ఇది పౌలు గారు ముందే చెప్పాడు. చూడండి, మనము వాక్యాన్ని కనుక ఒకసారి మనము పరిశీలన చేస్తే ఈ అపోస్తుల బోధలు న్యూ టెస్ట్మెంట్లో మొదట్లో మనం ఎవరు చూస్తాము అంటే పేతురు. ఈ పేతురు మొదట వచ్చి ఈయన ఏం చేశాడంటే బాప్తిజాలు, అంటే ఆయన బోధించిన మొట్టమొదటి మరి ప్రసంగములో దాదాపు 3000కు పైగా అక్కడ మారు మనసు పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈయనకు దేవుడిచ్చిన అద్భుతమైన గిఫ్ట్ ఏంటంటే ఈయన ఎక్కడ ప్రీచ్ చేసినా అనేకులు రక్షణ పొందేవారు, బాప్తిజం పొందేవారు. వీరి పరిచర్య అది. తర్వాత ఈ పరిచర్యను చూడండి, ఈయన పేతురుని ఎక్కడ పట్టుకున్నాడు? ఈయన వలను వేస్తుంటే ఈయనను పట్టుకున్నాడు. యోహానని ఇంకొక అన్నాడు, ఆయన ఎక్కడ పట్టుకున్నాడు? వలలు ఆయన పిగిలిపోతే అప్పుడు ఆయనను పట్టుకున్నాడు. ఇంకొక అన్నాడు పౌలు. ఈయనను ఎక్కడ పట్టుకున్నాడు అంటే దేవుణ్ణి చాలా ఇబ్బంది పెడుతూ, చాలా బాధ పెడుతున్నటువంటి సమయం. అంటే మరి క్రైస్తవులుగా ఎవరైతే ఉన్నారో, క్రీస్తుని ఎవరైతే వారిని చాలా ఇబ్బంది గురి చేస్తూ, వారిని నాశనం చేస్తూ మరి ఎంతగానో బాధ పెట్టాడు. అప్పుడు క్రీస్తు ఆయనకు దర్శనం ఇచ్చాడు. అంటే ఆయన చూడలేకపోయి కళ్ళు మూసుకుపోయినాయి. ఆయన మొట్టమొదట పేతురు ద్వారా పరిచర్యను కొనసాగించారు. రెండవదిగా పౌలు ద్వారా దీనిని సంఘముల బాధ్యతగా, సంఘాన్ని పోషించి సంఘాలను మరి క్రమశిక్షణలో నడిపించే బాధ్యత పౌలు తీసుకున్నాడు. తర్వాత యోహాను ఏం చేశాడు అంటే మరి ఈయన ముసలుడైపోయి చివరి వరకు కూడా ఆయన బ్రతికున్నాడు. పద్మస్తు దివిలో మరి ఆయన చివరి వరకు బ్రతికి ఆయన ప్రకటన గ్రంథం రాశాడు. ప్రకటన గ్రంథంలో మరి ఇప్పుడు మనం చూసినటువంటి మాట, మరి అపవాది తనకు సమయము కొంచెమేనని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు. అంటే ఈ యోహాను అనే వ్యక్తి మిగతా వారందరూ కూడా, అంటే యూదని మనం పక్కన పెడితే సూసైడ్ చేసుకోండి, మిగతా 10 మంది శిష్యులు హతసాక్షులు అయితే ఈయన ఒక్కడే చివరి వరకు బ్రతికి ఆయన మరి క్రీస్తు దగ్గర నుండి చక్కటి దర్శనములను కలిగి మరి ఈ ప్రకటన గ్రంథం రాయడం జరిగింది. మరి ఈయన చెప్పిన విషయాలు ఏంటో తెలుసా? ఈయన పరిచర్య ఏంటో తెలుసా? మొదట పేతురు సంఘాన్ని సిద్ధపరిస్తే ఆ సంఘాన్ని పౌలు ద్వారా
దేవుడు కాపాడి సంఘ క్రమశిక్షణలు నడిపించి తర్వాత ఈ సంఘము నుంచి ఎవరైతే బయటికి వెళ్ళిపోతూ ఉన్నారో, చెదిరిపోతా ఉన్నారో, అలాంటి వారిని, చెదిరిన వారిని తిరిగి సంఘములోనికి నడిపించే మరి బాధ్యత యోహాను కలిగి ఉన్నాడు. అంటే దేవుడు ముందుగానే మరి క్రీస్తును పంపి, క్రీస్తు తర్వాత ఎవరైతే దీన్ని ముందుకు తీసుకెళ్ళారో వారిని కూడా దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా? సంఘాల్లో సంఘ కాపరి ఒకడు ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రయాసపడుతూ ఉంటే, సంఘములో ఉన్న వారు దానికి సహకరించడానికి బదులు ఈరోజు నిందలు, ఈరోజు హేళన, ఈరోజు కంపారిజన్, ఈరోజు చాలా రకాల ఒత్తిడి. మరి ఈ రకంగా ఉంటే సంఘ కాపరి ఏం బోధిస్తాడు? ఇంకా చెప్పండి, ఏం బోధిస్తాడు? అట్లా ఎన్నో సంఘాలు క్లోజ్ అయిపోయినాయి. నేనేమంటున్నాను ఈరోజు అంటే, దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన మనుష్యుడు ఏం చేయబడతాడంట? జీవిస్తాడు అని లేఖనం సెలవిస్తాం. అదేవిధంగా సమయము కొంచెమే, దినములు చెడ్డవి, సమయాన్ని పోనివ్వకండి అంటున్నాడు. అపవాది అనేవాడు ఎవరిని మిరుగుదునని చూస్తూ ఉన్నాడు. ఈ క్రమములో సంఘాన్ని దేవుడు బలపరచాలనుకుంటున్నాడు.